బెంగాలీ బిర్యానీ రెసిపీ. దానికి కావాల్సిన ధనియా పౌడర్, జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్, జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్, గరం మసాలా 2 టీ స్పూన్, ధనియా పౌడర్ 2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్. ఇప్పుడు మనం పొటాటో ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బిర్యానీకి కావాల్సిన వాటర్లో తేజ్పత్తా, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి బాయిల్ చేసిన తర్వాత ఈ మసాలా కొద్దిగా నీళ్ళు వేసి ఒక హాఫ్ కప్పు పెరుగు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ఈ మిక్స్ చేసి పెట్టుకున్న ఆయిల్లో పెరుగు ఈ మసాలా అన్నీ బాగా మిక్స్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. అది కొంచెం వేడిన తర్వాత పొటాటో చికెన్ వేసి బాగా ఫ్రై కొంచెం 10-20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మసాలా మళ్ళీ వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పీసెస్ లేకుండా గార్లిక్ జింజర్ పెట్టి మసాలా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ ఫ్రై చేసి పొటాటో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అదే మసాలా వేసి దానిపైన గార్నిష్ చేసుకోవాలి. బాయిల్ చేసిన రైస్, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్, ఫుడ్ కలర్, జాఫ్రాన్, బాయిల్ చేసుకున్న ఎగ్ ఇవన్నీ గార్నిష్ చేసుకోవాలి. నెయ్యి 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఇవన్నీ వేసుకొని అదే మసాలా మిగిలిన మసాలా పైన మళ్ళీ గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఫాయిల్ లాగాకి కవర్ కర్నే చాలా బాగుంటుంది. పొడిగా చూడండి అన్నము ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. మసాలా అనేది అనిపించదు. ఈ మసాలా వడగట్టుకొని వేసుకున్నామంటే పీసెస్గా మసాలా ఏం నవ్వపడకుండా బాగుంటుంది. దీనికి పుదీనా ఏం అవసరం లేదు. కొద్దిగా కినువా వాటర్, రోజ్ వాటర్. బెంగాలీ బిర్యానీ రెసిపీలో కంపల్సరీగా పొటాటో, ఎగ్ వేసుకుంటారు. చాలా బాగుంటుంది. టేస్టీ సూపర్గా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది బెంగాలీ బిర్యానీ రెసిపీ.